మీడియాకు మీడియా పెద్దలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన టీంకి అలాగే అభిమానులకి అండ్ ఈ ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా సంతాన ప్రాప్తిరస్తు టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్లోనే 3.53 crore గ్రాస్తో ముందుకెళ్తుంది సినిమా. అండ్ టీమ్ చాందిని చౌదరి అలాగే విక్రాంత్ వీళ్ళందరూ కూడా కలిసి సక్సెస్ టూర్కి వెళ్ళారు. ఏలూరు, రాజమండ్రి ఇలాంటి విజయవాడ వీటన్నిటికి కూడా సక్సెస్ టూర్కి వెళ్ళారు. మరి ఆ సక్సెస్ టూర్లో సినిమాకి వచ్చిన రెస్పాన్స్ని కూడా మనం ఒకసారి ఆ వీడియో మన కోసం ఉంది, అది చూసేసిన తర్వాత సంతాన ప్రాప్తిరస్తు సక్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ ప్లే ద వీడియో. సంతాన ప్రాప్తిరాస్తు శుభమాస్తు అవిఘ్నమాస్తు సంతాన ప్రాప్తిరాస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్. కామెడీ నచ్చిందా? ప్రదోషం నచ్చిందా? మెసేజ్ అయితే సూపర్ బ్రో. థ్యాంక్ యూ. ప్రాప్తిరస్తు. మీ స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా కానీ చాలా బాగుంది. ఎమోషనల్ కొంచెం టచ్ బాగుంది. అంతా ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. లాస్ట్లో ఎమోషనల్ టచ్ కానీ మాత్రం సూపర్. గుండెలో చిన్ని గుండెలో 7 రంగుల వాన జతగాడుగే సాకా నువ్వు నాతోనా తెలుసా నీకోసమే నన్నే దాచాలే ప్రాణం ఏదైనా చేస్తాలే చిల్డ్రన్స్ డే రోజు సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మీరు 2 hours వెళ్ళి ఫుల్ అవుట్ రైట్ కామెడీ నవ్వుకొని ఎంజాయ్ చేసి రావాలంటే మా సినిమాకి వెళ్ళండి. సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమా ఒక సెన్సిటివ్ టాపిక్ ని తీసుకొని మేము దాని చుట్టూ అనుకున్న ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. కుటుంబ సభ్యంగా చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమా సంతాన ప్రాప్తిరస్తు. అది కమాండ్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్ వచ్చి చూస్తారని ఆశిస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ బేసిక్ కామెడీ ఎంటర్టైనర్. సో మీకు ఒక 1.5 hours ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా నవ్వుకుంటారు ఈ మూవీ. గుండెలో చిన్ని గుండెలో 7 రంగుల వాన మా సంతాన ప్రాప్తిరస్తు మూవీ చూడడానికి వచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తాను
ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తు ఆల్ ద బెస్ట్. చాలా ఊళ్ళు మీరు వచ్చిన కానీ ఈ థియేటర్లో ఉన్న ఎనర్జీ ఈ ఊళ్ళో ఎనర్జీ మీకు ఎక్కడికి కూడా అనిపించలేదు. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరికీ తీసుకురండి, అందరికీ చూపించండి. ఈ సినిమా సూపర్ హిట్ చేయండి. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు. సంతాన ప్రాప్తిరస్తు చూసిన వాళ్ళ రెస్పాన్స్ అదనమాట. సో నిన్న కూడా నేను సినిమా చూసిన తర్వాత మొదటి నుంచి లాస్ట్ వరకు అలా నవ్వుతూనే ఉన్నాము. అంటే టైటిల్ చూడగానే సంతాన ప్రాప్తిరస్తు అనగానే అందరూ అనుకుంటారు ఇక్కడ ఏదో సీరియస్గా ఉంటుందేమో సినిమా, లేకపోతే ఫ్యామిలీ కలిసి కూర్చొని చూడలేరేమో, లేకపోతే ఏమైనా కొంచెం అసభ్యకరంగా ఉంటాయి, లేకపోతే ఇంకేదో మాట్లాడతారు, ఇబ్బందికరంగా ఫ్యామిలీ చూడలేరేమో అని అనుకుంటారేమో. కానీ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. అండ్ యాక్టర్స్ అందరూ అలాగే మంచి మంచి కమెడియన్స్తో ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ వేలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాగా ఇందాక విక్రాంత్ గారు మనకి దాంట్లో చెప్పినట్టుగా చాలా బ్రీజీ కామెడీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండర్ కరెంట్గా 2025లో కూడా సంతాన ప్రాప్తిరస్తు గురించి మాట్లాడాలా, మెయిల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయనేది చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అంటే కొంతకాలం వరకు అంటే ముందు ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఊర్లలో కూడా ఏదైనా ఫర్టిలిటీ ఇష్యూ ఉంది అంటే అది ఉమెన్ రిలేటెడే అయి ఉంటుంది, ఉమెన్లోనే ప్రాబ్లం ఉంటుంది అని ఇంకా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అది ఈ సినిమా లేదు, మెయిల్లో కూడా ఇష్యూస్ ఉంటాయి అనేది చాలా అండర్ కరెంట్గా అది చెప్తూ లైటర్ వేలో చెప్తూ వచ్చారు. ముందుగా ప్రొడ్యూసర్స్కి శ్రీధర్ గారికి అలాగే హరిప్రసాద్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఇంత మంచి సినిమాని ఇంత ఎంటర్టైనింగ్ వేలో ఒక సెన్సిటివ్ టాపిక్ని డీల్ చేస్తూ మాకు అందించిన విధానానికి ముందుగా మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అలాగే విక్రాంత్ రెడ్డి గారు, చాందిని చౌదరి గారు అద్భుతమైన యాక్టింగ్తో అండ్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్య వచ్చే సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ చాందిని మీరు ఎప్పట్లాగానే వరంగల్ అమ్మాయిగా ఈ సినిమాలో చాలా క్యాజువల్గా కనిపించారు. ఒక ఉమెన్ పెళ్ళైన అమ్మాయి ఎలా ఉంటుంది, ఎంతగా అబ్బాయిని ఇష్టపడుతుంది, అవన్నిటిని కూడా చాలా నీట్గా ఎమోషన్స్ చూపిస్తూ కూడా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. మరోసారి మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి విక్రాంత్ గారు. అండ్ స్పార్క్లో మిమ్మల్ని చూసాం అండ్ ఇప్పుడు కూడా ఎంతో ఇంకా బెటర్ యాక్టింగ్తోనూ లేకపోతే ఆ ఎమోషనల్ సీన్స్లో మీరు అమ్మాయి కోసం పడే తపన కానీ లేకపోతే తను ఇష్టపడే విధానం కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండే కష్టాలు కానీ ఇవన్నీ కూడా అంటే ఈ సినిమాలో ఒక సీరియస్గానే కాదు, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే జాబులు చేసుకుంటున్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎలా ఉంటాయి అవన్నిటినీ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ మురళీధర్ గౌడ్ గారు ఫాదర్గా చాందిని గారికి ఫాదర్గా నటించడం అండ్ శత్రువులు ఎక్కడో ఉండరండి ఇంట్లోనే ఉంటారు అన్నట్టుగా మురళీధర్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే అభినవ్ గోమటం కానీ వెన్నెల కిషోర్ గారు కానీ వీళ్ళందరూ కూడా తరుణ్ భాస్కర్ గారు కూడా వీళ్ళంతా అద్భుతమైన కామెడీతో అండ్ మనం అందరం జనరల్లీ సాయంకాలం ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తూ లేకపోతే ఏదో ఫన్నీ మూమెంట్స్ చూస్తూ ఎలా నవ్వుకుంటూ ఉండిపోతాం అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఈ సినిమా. అంతేకాకుండా ఒక ఉమెన్కి ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఈ సినిమా చెప్తుంది. దాంట్లో సంజీవ్ రెడ్డి గారు అంటే ఇప్పటి వరకు సంతాన ప్రాప్తిరస్తు ఈ రిలేటెడ్ సబ్జెక్ట్ని డీల్ చేసిన డైరెక్టర్స్ ఎవరు కూడా ఇంత అద్భుతంగా డీల్ చేశారనేది మనం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచే తెలుసుకోవాలి. నిజంగా చాలా అద్భుతమైన రైటింగ్తో డైలాగ్స్తో వీటన్నిటితో కూడా ఆయన రాయడం జరిగింది. అండ్ ఇంత అద్భుతమైన సినిమా థియేటర్స్లో ఉంది. ఖచ్చితంగా ఎటువంటి హెసిటేషన్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళి ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు అనమాట. అండ్ మీకు నచ్చిన సోషల్ మీడియాలో కావాల్సిన ట్రెండింగ్ కంటెంట్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ముందుగా
ఈ సినిమాకి డైలాగ్స్ అందించిన కళ్యాణ్ రాఘవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించి మ్యూజిక్ని అందించారు. అలాగే తెలుసా నీకోసం అనే సాంగ్ని కూడా అందించిన అజయ్ అరసాడ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి సంజీవ్ రెడ్డి గారు కథ అందించారు. ఆయనతో పాటుగా కథ స్క్రీన్ ప్లేలో షైక్ దావూద్ గారు కూడా పార్ట్ అయ్యారు. ఆయన కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంత సెన్సిబుల్ టాపిక్ని ఫస్ట్ టైం ఇంత నీట్గా క్లీన్గా డీల్ చేసిన డైరెక్టర్ ఆయనే అని చెప్పాలి. కంగ్రాచులేషన్స్. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ శ్రీధర్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మరో ప్రొడ్యూసర్ నిర్వి హరిప్రసాద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే యాక్టర్ మురళీధర్ గౌడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆయన ఫాదర్ పాత్రలో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఇక్కడ కనిపించారు. అలాగే యాక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ తనని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చాందిని చౌదరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హీరో విక్రాంత్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ రోల్లో ఇద్దరు ప్లే చేసిన విధానం ఎంతో అద్భుతంగా అనిపించింది. అందరూ కూడా రిలేట్ అయ్యే విధంగా ఉంది. అలాగే ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అండ్ ఈ సినిమాకి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి ముందుగా ప్రభు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని బొకేతో ఆయన్ని ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ ప్లీజ్. ముందుగా డైలాగ్స్ ఈ సినిమాకి అందించిన కళ్యాణ్ రావ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రూప్ పిక్చర్ సార్ ముందుకి ప్లీజ్. సార్ మనం స్పీచెస్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, కళ్యాణ్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా సక్సెస్లో పాల్పంచుకోవడానికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి, నాగేంద్ర గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్ అండి. మరో సీనియర్ జర్నలిస్ట్ రండి సార్ ప్లీజ్. నాగేంద్ర గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రెస్ అండ్ మీడియాకి చాలా థ్యాంక్ యూ అండి. సార్ ఒక్క సెకండ్ సార్. ఎస్, లగడపరి శ్రీధర్ గారికి కూడా సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాం. సంతాన ప్రాప్తిరస్తు టీమ్కి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ లగడపాటి శ్రీధర్ గారికి కూడా బొకేతో ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇద్దరి ప్రొడ్యూసర్స్ని. మరోసారి లగడపాటి శ్రీధర్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. సార్ అందరూ కూడా ముందుకు వచ్చి గ్రూప్ ఫోటో ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఛానల్స్కి ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, ఈ సినిమాకి డైలాగ్స్ని అందించిన ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్స్ ప్లీజ్ ఇంకొకసారి. ఇంకొకసారి
థ్యాంక్ యూ అండి. సో కళ్యాణ్ రాఘవ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ లగడపాటి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మా ఈశ్వరరావు గారు, కళ్యాణి అండ్ చైతన్య